శ్రీకాకుళం ఆర్జీ యూకేటీ క్యాంపస్ వద్ద విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థి ప్రత్తిపాటి సృజన్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య నిన్న చేసుకున్నాడు. సీనియర్ విద్యార్థులు కొట్టారని మనస్తాపానికి గురై సృజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరి కొంతమంది సీనియర్ విద్యార్థులు కొట్టడం వల్లే చనిపోయాడని, దానిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని చెబుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, జూనియర్ విద్యార్థులు కోరుతున్నారు. అక్కడ కొట్టడం జరిగిందో ఫిజికల్గా మెంటల్గా ఏం జరిగిందో మాకైతే పూర్తిగా బయటికి రావట్లేదు. బట్ ఏం జరిగిందంటే ఆ అబ్బాయి అయితే చాలా మెంటల్లీ స్ట్రెస్ అయిపోయాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వచ్చేసి సూసైడ్ చేసుకున్నాడు. బట్ ఇక్కడ పోర్ట్రే అవుతుందంతా అయితే అబద్ధం అండి. అలాంటి అబ్బాయిని ఇప్పుడు ఏం చేశారంటే చాలా బ్యాడ్గా కల్పితం చేసి చెప్తున్నారు. అదే మాకు అసలుకి మేము తీసుకోలేకున్నాం. సో అబ్బాయికి అని ఎలాంటి జస్టిస్ జరగకపోతే మేమైతే ఊరుకోం. సృజన్ అనే వ్యక్తి ఇంకా మేమేమైనా సమస్యలు చెప్పుకున్నా తిరిగి సొల్యూషన్ చెప్పేవాడు. వీక్ పర్సన్ అని మాత్రం అనుకోకూడదు. నైటు 11 నుంచి 2:30 వరకు మధ్యలో ఏమేమి చేశారో తెలియదు, కానీ చాలా మనస్తాపానికి గురయ్యి పొద్దున్న ఎవరికి తెలియకుండా ఇలా జరిగింది. అతను మెంటల్ స్టేబుల్ అన్నిటికి వీక్ అనేది మాత్రం కాదు, చాలా స్ట్రాంగ్ వ్యక్తి. ఈ నైట్ జరిగే విషయం వల్లే ఇది జరిగింది. ఇక్కడ ఏవేవో కల్పితం చేసి చెప్తున్నారు, ఇది మాత్రం తప్పు. సార్, ఈ చనిపోయిన సృజన్ మా అల్లుడండి, మా బావగారి అబ్బాయి. 888 ఇక్కడ చదువుతున్నాడు. మీకు మొత్తం వివరాలన్నీ తెలుసు. 11వ తారీఖు ఫంక్షన్కి వెళ్ళి వచ్చాడంట. ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ పడుకున్న బాబుని తీసుకెళ్ళి వాళ్ళ మరి వ్యక్తిగత కారణాల్లో ఏమో తెలియదు కొట్టి బాగా హింసించారంట తెల్లవారుజామున వరకు. ఆ దెబ్బలు తట్టుకోలేక మరి ఆ బాబు చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అది పోస్ట్ మార్టంలో తేలాలి. మాకైతే సూసైడ్ చేసుకున్నాడని చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్కి మాకు నమ్మకం లేదు, దెబ్బల వల్ల చనిపోయాడు అనుకుంటున్నాం. మా బాబుకి న్యాయం జరగాలి. మరి ప్రభుత్వం వారు, పోలీసు వారు, ఈ యొక్క సంస్థ యాజమాన్యం వాళ్ళకి, వాళ్ళ తండ్రికి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. 12వ తారీఖు ఇంచుమించు 11:30-12 గంటలప్పుడు మా అబ్బాయి ఫోన్ నుంచి క్యాంపస్లో సార్ ఫోన్ చేశారు. బాబు, సృజన్ వాళ్ళ పేరెంట్ మీరేనా? మీ అబ్బాయి ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు, మీరు అర్జెంటుగా క్యాంపస్కి వచ్చేయండి అని కాల్ చేశారు మా అబ్బాయి ఫోన్ నుంచి. మేము 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి బాబుతో, 6 గంటలకు 8ంటికి బాబుతో వీడియో కాల్ మాట్లాడాం. వీడియో కాల్లో ఇక్కడ బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, దానిలో అటెండ్ అయినని ఆ వీడియో కాల్లో ఆ క్యాంపస్ అంతా చూపించాడు. ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా సంతోషంగా ఉన్నాడు. ఎటువంటి బాధ అటువంటి ఏమీ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 11వ తారీఖు నైటు 11ంటికి ఒక స్టూడెంట్ వచ్చి బాబుని పక్క రూమ్కి రమ్మని తీసుకెళ్ళి 9 మంది కలిసి బాబుని అరెస్ట్ చేసి తెల్లారి 3 దాకా కొట్టి చిత్రహింసలు చేసి చంపేశారని మాకు ఇక్కడ క్యాంపస్కి వచ్చిన తర్వాత తెలిసింది.